మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు ప్రిన్సిపల్ రాజేశ్వరరావు. మొదటి సంవత్సరం విద్యార్థికి గుండు చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్పై విచారణ చేపట్టామన్నారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, విచారణ అనంతరం పూర్తి నివేదికను డిఎంఏకి అందిస్తామంటున్న ప్రిన్సిపల్ రాజేశ్వరరావుతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓవర్ యాక్షన్పై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా ఖమ్మం మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్కి కూడా ఆదేశాలు జారీ చేయాలి. ప్రస్తుతం మనతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు 13వ తేదీ ఏం జరిగింది అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు 13వ తేదీ ఏం జరిగింది? అసలు డాక్టర్ రెహమాన్ షరీఫ్ అనే అతను మెడికల్ ఆఫీసరు నైట్లో ర్యాగింగ్ అవుతుంది, అది తగ్గించడానికి ప్రివెంట్ చేయడానికి ఆయన అక్కడ మనం యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్గా పోస్ట్ చేసినాము. బికాజ్ ఈ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్. సో అతనే తీసుకెళ్ళి ఆ పిల్లోడికి ఇష్టం లేకుండా ఆ గుండు చేయించడం జరిగింది. దానిపైన యాంటీ ర్యాగింగ్ కమిటీ త్రీ మెన్ కమిటీ వేయడం జరిగింది. అది ప్రూవ్ అయింది, ఆయన తప్పు చేసినట్టు. దానిపైన పోలీస్ కేసు కూడా బుక్ చేశారు. తర్వాత డిఏబీ గారు క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేస్తారు. అంటే మీకు ఎప్పుడు ఫిర్యాదు చేశాడు స్టూడెంట్? నాకు ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఫిర్యాదు చేయలేదు, కానీ నాకు వాట్సాప్ ద్వారా అది లెటర్ నాకు చేరింది. నాకు ఇప్పటివరకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ వాట్సాప్లో వచ్చినటువంటి మ్యాటర్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరిగింది. చాలా వరకు ఇప్పుడు మెడికల్ కాలేజీలో చూస్తున్నాం స్టూడెంట్స్ సీనియర్స్ కూడా ర్యాగింగ్ సంబంధించి జరగడం, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరే ఇలా చేయడం ఎలా చూడవచ్చు? దీన్ని ఒక ర్యాగింగ్గా భావించవచ్చు? తప్పకుండా ఇది ర్యాగింగే. ఇది అసిస్టెంట్ మెడికల్ జనరల్గా సీనియర్ జూనియర్ చేసుకుంటారు, కానీ ఒక ఫ్యాకల్టీ ఇలా చేయడం చాలా తప్పు. ఇది చాలా దురదృష్టకరం. రాబోయే రోజులు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం మీరు ఎటువంటి చర్యలు చెప్పారు? ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏవైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళ పేర్లతో సహా అక్కడ హాస్టల్లో బోర్డు పెట్టడం, టెలిఫోన్ నెంబర్తో సహా. దాంతోపాటు కెమెరాలు, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ అయితే కెమెరాలు ఉన్నాయి, బాయ్స్ హాస్టల్ కొంచెం దూరం ఉంది కాబట్టి పెట్టలేకపోయినాం. కానీ రేపు ఈరోజే బాయ్స్ హాస్టల్లో ఒక కెమెరాలు పెడుతున్నాం. తర్వాత కంప్లైంట్ బాక్సులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. చూడొచ్చు, మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ చెప్తుంది ఆ ఇష్యూపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీరియస్గా ఉండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇష్యూపై సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే ప్రిన్సిపాల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి దీని వెనుక ఎలాంటి బాధ్యులు ఉన్నా కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ప్రిన్సిపాల్ కూడా అంతా స్టూడెంట్స్తో ఒక ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు పోలీసులు, స్థానికంగా ఉన్న పోలీసులతో కూడా వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ పూర్తిగా ఇష్యూలో ఏం జరిగింది అన్నది కూడా వాళ్ళు లోతుగా మొత్తం డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. దీనిపైన రిపోర్టు సంబంధించి కూడా డిఎంఏకి అందిస్తాం. డిఎంఏ ఆదేశాల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్పై ఎటువంటి చర్యలు ఉంటాయన్నది మాత్రం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.